హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాళ మన వీడియో ఏంటి అంటే కొంచెం కొత్తగా అలానే ఇంకొంచెం టేస్టీగా ఎగ్ ఆమ్లెట్ కర్రీని అయితే సింపుల్గా అయితే చూపించేసాను. ఈ వీడియోలో అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సాధారణంగా మనము ఎగ్ అయితే ఉడకబెట్టి వండుకుంటాము, అలానే ఎగ్ బుర్జీ కూడా చేసుకుంటాము. ఎప్పుడు చేసే రొటీన్ కర్రీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాం, టేస్టీగా చేద్దామని చెప్పేసి ఈ కర్రీ ట్రై చేశాను. ఎంత బాగుందంటే టేస్ట్ అయితే రైస్లోకి అయితే సూపర్గా ఉంది, రోటీలోకి కూడా సూపర్గానే ఉంటుంది. మెయిన్గా అయితే రైస్లోకి చాలా బాగుంటుందండి, ట్రై చేయండి అందరూ కూడా. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఈ కర్రీకి ఆనియన్స్ కొంచెం ఎక్కువే తీసుకోండి, ఎందుకంటే గ్రేవీలా ప్రిపేర్ అవుతుంది. 5 లేదా 6 వరకు ఆనియన్స్ అయితే తీసుకొని సన్నని ముక్కలుగా చాప్ చేసుకొని అయితే వేసేసుకొని ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకొని అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసేసుకోవాలి. అలానే కారం అయితే 3 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ అయితే యాడ్ చేసేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి యాడ్ చేసేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని ఈ విధంగా చక్కగా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత 1 లేదా 2 టమాటాలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. అలానే కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని నెక్స్ట్ అయితే మూత పెట్టేసి టమాటాలు అలానే ఉల్లిపాయలు చక్కగా మగ్గేంత వరకు మగ్గనివ్వాలండి. ఈలోపు ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది, అది కూడా చెప్తాను నేను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేయండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకొని అలానే ఎగ్ని అయితే బ్రేక్ చేసుకొని ఉప్పు అలానే కారం అలానే మసాలా పొడి కూడా వేసేసుకొని చక్కగా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా ఆమ్లెట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోండి. ఇలానే మనము ఎన్ని ఎగ్స్తో చేయాలనుకుంటామో అన్ని ఆమ్లెట్లు అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకొని 4 ఆమ్లెట్లు అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి కర్రీ అయితే ఉడకనిస్తున్నాం కదా, ఈ కర్రీ ఎంతవరకు అయితే ప్రిపేర్ అయిందో చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయింది. టమాటోలు చక్కగా మగ్గిపోయాయి. ఇందులో మనము 1 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం. వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత ఇక్కడ గ్రేవీ అనేది కొంచెం చిక్కపడాలి. చిక్కపడిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ముందుగా మనం ఆమ్లెట్లు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క ఆమ్లెట్ ఇందులోకి అయితే వేసేసుకొని ఇలా కర్రీలోకి డిప్ చేసేయాలండి. ఇలా 4 ఆమ్లెట్లు కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 3 లేదా 4 నిమిషాల వరకు చక్కగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత మా ఇంట్లో అయితే సూపర్గా నచ్చిందని చెప్పారు. ఎప్పుడు చేసినా ఎగ్ కర్రీ ఇలానే చేసి పెట్టని చెప్పారు. మరి మీ ఇంట్లో వాళ్ళకి కూడా మీరు ప్రిపేర్ చేసి పెట్టేసేయండి. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో కొత్త వాళ్ళకు కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇంకొంతమంది ఈ రెసిపీ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేసి అలానే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. వీడియోకి లైక్ ఇచ్చిన వెంటనే వీడియో పక్కన హైప్ అని వస్తుంది, HYPE అని వస్తుంది. దాని మీద క్లిక్ చేశారంటే వీడియోకి అయితే పాయింట్స్ అయితే యాడ్ అవుతాయండి. అలా వీడియోకి పాయింట్స్ యాడ్ అవ్వడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది యూట్యూబ్లో వచ్చిన కొత్త అప్డేట్, మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఓకే అండి, బాయ్ బాయ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.